అయితే వారు వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ ఆ దేశము దేశము లోపలికి రప్పించదను. వాళ్ళ పిల్లలను మాత్రం కనాను దేశంలోకి పంపిస్తాను. నేను వాగ్దానం చేశాను. లేదంటే మీ పూర్వీకులకు, మీ పితరులకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి సముద్ర తీరమునున్న ఇసుక వలె, ఆకాశమండలమందున్న నక్షత్రాల వలె మంచి వాళ్ళందరినీ కూడా కనానులో ప్రవేశపెడతాను. నేను వాగ్దానం చేసిన, మీ తండ్రులకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానానికి నేను లోబడి మిమ్మల్ని వదిలేశాను, అందరినీ చంపేశానని మీరు అనుకోకుండా, మీ గర్భాన పుట్టిన వాళ్ళు వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు చెడ్డగా ప్రవర్తించలేదు అనుకోవచ్చు మనం. తల్లిదండ్రుల మాటలు కూడా వాళ్ళు వినలేదు కనుక వాళ్ళందరినీ బ్రతకనిచ్చాడు, వాళ్ళందరినీ కనాన దేశానికి రప్పించాడు. ఇప్పుడు అంటున్నాడు ఏమని, అదే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మిమ్మల్ని మాత్రం చంపేస్తాను, రాలిపోతారు మీరంతా, మీరు రాలిపోతారు. దేవుని పిల్లలారా, ఎవరికైనా మంచివాడికి కోపం వచ్చిందనుకోండి చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పాపం ఎవరు ఊసుకెళ్ళరు, ఎవరు జోలికి వెళ్ళరు, తలదించుకొని నడుచుకుంటూ వెళతారు. ఎవరొక మాట అన్న నవ్వుతూ సరిపెట్టుకునే మంచి స్వభావం, క్యారెక్టర్ కలిగిన ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఎన్నన్నా ఏమన్నా తలదించుకొని వెళ్ళిపోతారు. అలాంటిది దేవుడు కూడా ఆ లక్షణం వరకు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుంచి వచ్చింది. దేవుడు అన్నిటినీ సహించుకుంటున్నాడు. అలా సహించుకొని 40 ఏళ్ల తర్వాత వాళ్ళందరినీ చంపి పడేశాడు అరణ్యంలో. అది చెప్తున్నాడు వాళ్ళ గురించి. నేను వాళ్ళని చంపేశాను, మరి నేను ఉంచడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ పిల్లలకి ఇస్తాను. ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు, ఎక్కడ నాయన ఉన్నావు, 31 చదువు. అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పిస్తాను. మీరు తృణీకరించిన కాదనుకున్న కొల్లబోయిన దేశమును వారు మీ పిల్లలు స్వతంత్రించుకుంటారు. అయితే మీ శవములు ఈ అరణ్యములో మాత్రం రాలిపోతాయి. మీ శవములు ఈ అరణ్యములో నాశనమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్ష భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల కనాను దేశం వెళ్ళారు కదా, చూడడానికి కొంతమందిని పంపిస్తే వాళ్ళు కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చారు, కొంతమంది కరెక్ట్ సమాచారం ఇచ్చారు. యెహోషువ, కాలేబ్ అనేవాళ్ళు 40 దినములు లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించాను. నేను మిమ్మును రోసివేసినట్టు చెప్పు మాట రోసివేసినట్టుండును. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. చెప్పిందే మళ్ళా చెప్తున్నాడు అంటే చంపేస్తానంటే భయపడతారు, భయపడితే రిక్వెస్ట్ చేస్తారు, రిక్వెస్ట్ చేస్తే ఏమైనా అంటే పిల్లల మీద ఉన్న ప్రేమ చూసావా తండ్రికి? పిల్లల్ని కొడతాడు బెత్తంతో నాన్న. తల్లి కానీ పిల్లల్ని కొడుతూ ఏమంటుంటుంది, మారతారేమో, మనసు మార్చుకుంటారేమో అనుకున్నప్పుడు బెత్తం పట్టుకొని చంపేస్తాను అంటాడు. పాపం చంపేస్తారండి. ఏ తల్లిదండ్రులైనా అల్లరి పెడితే పిల్లలు చంపేసుకుంటారా? చంపరు. వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళ లోపల ఉన్న ప్రేమ మోఘమైన ప్రేమ. అంతకంటే ఎక్కువ మన తండ్రి మన మీద చూపిస్తున్న ప్రేమ. చంపేస్తాను, చంపి పడేస్తాను అని
దేవుడు మాటిగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ మనస్సు కరుగుతుందా? రిపెంట్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వస్తారా వాళ్ళు? మారు మనసు పొంది తండ్రి తప్పు అయిపోయింది క్షమించండి, ఇంక నేను ఎప్పుడు అలా చేయనని అంటారా అని చూశాడు. ఎవ్వరూ అనలేదు. నిర్గమాకాండం నుంచి ఇశ్రాయేలు చరిత్ర చదువుకుంటూ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా శుభ్రంగా చితకొట్టి బాగా ఉతికినప్పుడు అప్పుడు వచ్చి తప్పును కోరుకునేవారు ఆ మోషే దగ్గరికి వచ్చి, మా గురించి తండ్రిని వేడుకోండి, మేము కొంచెం బాగుంటాం. ఎందుకంటే బాధను భరించలేక వచ్చారే తప్ప పోలీసులు కొట్టిన దెబ్బకు ఏం చెప్తారు? నిజం చెప్తారు, శిక్ష అనుభవిస్తారు. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఆయన మీద కంప్లైంట్ ఇచ్చాం కదండి, ఏం చేశారు అంటే, ఏమండి మేము జనరల్గా లోకం అంతా చేసినట్టుగా చెప్తాం. ఒకవేళ వాళ్ళు వినలేదనుకోండి, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, మా రూల్ ప్రకారంగా మేము చేస్తాం, అప్పుడు చెప్పిస్తాం. అంటే శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టేసి పారికాళ్ళ మీద దబా 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 అని లాఠీలతో పొడిచేసి భయంకరమైన గుద్దేస్తే బాబోయ్ చెప్తానంటాడు. దెబ్బలకు చెబుతానన్నాడు కానీ దెబ్బలకు మారతానన్నట్టుగా ప్రవర్తించాడు కానీ వాడికి అసలు నిజంగా మారేవాడు కాడు. ఆ దెబ్బలు భరించలేక ఇన్ని తింటాడా. బయటకు వచ్చిన తర్వాత ఏమండి వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు, పోలీసులు శుభ్రంగా కొట్టేసి నా అబద్ధాన్ని నిజంగా వాళ్ళు చేశారండి, నా తప్పుని చూపించారండి, వాళ్ళు నేను ఏ తప్పు చేయలేదండి, వాళ్ళు కొట్టి చెప్పించేశారండి నా చేతని కోర్టులో చెప్తారండి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తారు, మేము ఎంత మంచోళ్ళు ఉండండి, మమ్మల్ని బాగా కోర్టులో చూడండి ఎలా నిలబడతారు, ఎంత గౌరవం తెలుసండి. కోర్టులోని బోనెక్కిన వాళ్ళు చూడండి, ఎప్పుడైనా కోర్టుకు వెళ్తే 2 చేతులు ఇలా కట్టేసుకొని బుర్రలా దించుకొని తల పైకెత్తరండి. కోర్టులోనూ తల పైకెత్తరు, ఇలా పెట్టుకొని ఇలా. జడ్జి అడుగుతాడు, తప్పు చేశావా అడుగుతాడు. లేదండి నేను తప్పు చేయలేదండి, నేనేమి ఎరగనండి. సరే, ఎంత బుజ్జి కన్నులో ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి కోర్టులో. అలాగనుకుంటానండి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు బోనెక్కి మాట్లాడుతున్నప్పుడు చాలా మరి కోపం వచ్చేస్తుంటుందండి. ఎవరా అంతమందిని కొట్టి వచ్చేసావు, అంతమందిని చంపేశావు నువ్వు, మళ్ళీ ఇక్కడ అమాయకుడిలా మాట్లాడుతున్నావేంటి? కనుక మారతారు అనే ఆలోచన దేవుని మనస్సులోకి వచ్చి ఈ పిల్లలు మారతారు మళ్ళా 10 సార్లు చెబుదాము అని అలాగ ట్రయల్స్ వేసుకొచ్చి అదంతా చదువుతుంటే నేను అలా రాలగొట్టేస్తాను, అలా చంపేస్తాను, అలా చంపి పడేస్తాను. ఎందుకంటున్నాడు? తన తప్పు తాను తెలుసుకొని మళ్ళా దేవుని కాళ్ళ దగ్గరికి రావాలని దేవుని కోరిక. పిల్లడు ఇంట్లో నుంచి పోతాడండి, మా బాబు రావాలండి ఎలాగైనా, మా బాబు కావాలండి ఎలాగైనా, పోలీసులతో మా బాబును వెతకండి ప్లీజ్ అని అడుగుతారు. ప్రేమ అండి, పిల్లల మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ అలాంటిది. అలాంటి ప్రేమను పోగొట్టుకొని వీళ్ళు దేవుని మీదే చణుక్కుంటూ దేవునికి వ్యతిరేకంగా ఇంత భయంకరంగా ప్రవర్తిస్తున్నందున దేవుడు తట్టుకోలేక మాట్లాడితే చంపేస్తున్నాడు అంటున్నాడు. మళ్ళీ చదివిన మాట 35వ వచనం. ఇది యెహోవాను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా నేను చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు. చూసారని అలాగ పైనుంచి అలాగ ఆ మాటలు అనుకుంటూ వస్తున్నాడంటే ప్రేమ కలిగిన దేవుడు.